నమస్కారం. ఈరోజు పెద్దపాడులో కాలనీ మరియు పొందర వీధి ఇవన్నీ కూడా ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం అయింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ గారు, అలాగే ఎంఈఓ గారు, అలాగే మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు అందరూ రావడం జరిగింది. అలాగే గ్రామ పెద్దలు, ఎక్స్ సర్పంచెస్ అయినటువంటి కలగ శివ గారు, అలాగే శ్రీనివాసరావు గారు, అలాగే ఎక్స్ ఎంపీటీసీ జగదీష్ గారు, అలాగే ఇతర తెలుగుదేశం నాయకులు రామన్న, ఇతర లీడర్స్ అందరూ కూడా రావడం జరిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ రావడం జరిగింది. ఈ చాలా అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉంది. ఈ విలేజ్లో డ్రైన్స్ కానీ, అలాగే త్రాగునీటి సమస్య చాలా ఉంది. ఇది గత 20 ఏళ్ళుగా అభివృద్ధి నోచుకోలేదు. పెద్దలందరూ ఈరోజు చెప్పిన తర్వాత ఇన్స్పెక్ట్ చేసాం. ప్రయారిటీ బేసిస్ మీద శ్మశానం కానీ, అలాగే కాలనీలో డ్రైనేజీల వ్యవస్థ కానీ, ఇక్కడ కాలనీస్ కానీ, నీటి సమస్య కానీ, పొందర వీధి అన్నిటిని కూడా సమగ్రమైన మేము ఇప్పుడు అన్ని ఎస్టిమేషన్లు వేసి ప్రయారిటీ బేసిస్ మీద ఈ సమస్యలన్నీ క్లియర్ చేస్తాం. అలాగే రోడ్డు కూడా వైడనింగ్ కోసం ఇప్పుడే డిస్కషన్ అయింది. గ్రామ పెద్దలందరూ కూడా ఒకే తాటిపై వచ్చి దీనికి బైపాస్ ఏదైతే ఇంతకుముందు గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అది ఒకటి వేయడానికి అందరూ ఒప్పుకున్నారు. అలాగే ఊరు మధ్యలో ఏదైతే కాలువలు ఉన్నాయో అవి కూడా వైడింగ్ చేసి కట్టమని కూడా చెప్పడం జరిగింది. సో అందరికీ కూడా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే అందరూ సహకరించి ముందుకు వచ్చినందుకు. తప్పకుండా ఫేజ్డ్ మేనర్గా ఇది వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తాం. అలాగే ఇంటింటికి ట్యాప్ అనేది కూడా ప్రభుత్వం యొక్క నిర్ణయం కనుక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. అది కూడా చేస్తాం. 24 కోట్లతో వాటర్ సమస్య లేకుండా ఈ ఊరికి ప్రత్యేకించి ఒక ప్రాజెక్ట్ పెట్టాం. అది కూడా ఈఎన్సీ ఆఫీసులో ఈరోజు టెండరింగ్ ప్రాసెస్లో ఉంది. అది కూడా వీలైనంత తొందరగా స్టార్ట్ అయితే రానున్న సంవత్సరంన్నర లోపల ఈ విలేజ్కి మొత్తం అన్ని సమస్యల నుండి విముక్తి కల్పిస్తామని 100% ఈ పని చేసి తీరుతామని ఈ సందర్భంగా అందరికీ మాటిస్తూ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. నమస్కారం. అక్కడికి వచ్చి మనం వెనక నీళ్ళు వచ్చేస్తున్నాం మేము గోల్డెన్ ఈ పక్క కాలు వెళ్ళిపోతే ఇదే గొప్ప నరకం అయిపోతుంది కూడా ఇక్కడికి అవే చెప్తాను సార్. ఇక్కడ నీళ్ళే రావట్లేదు. అయ్యా నేను అదే ఐదులో పెట్టారు.